మన మెదడు చాలా విచిత్రమైనది కదా. అవును. ఒక్కోసారి కాఫీ తాగి పరీక్షలకు చదువుతున్నప్పుడు అత్యంత చురుగ్గా ఉంటుంది. మరోసారి రోజంతా పనిచేసి అలసిపోయి గాఢ నిద్రలో ఉంటుంది. హ్మ్. మెలకువ, నిద్ర ఈ రెండు ప్రపంచాల మధ్య మెదడు అంత సులభంగా ఎలా ప్రయాణిస్తుంది? మంచి ప్రశ్న. ఈరోజు మనం మెదడు యొక్క విద్యుత్ కార్యకలాపాలు, ఆ నిద్రా మెలకువ స్థితులు, ఇంకా మన శరీరంలోని అంతర్గత గడియారం గురించి లోతుగా చర్చిద్దాం. ముఖ్యంగా మన లక్ష్యమేంటంటే ఫిజియాలజీ ట్రైనీలు మరియు వైద్య విద్యార్థులకు ఈ అంశాలన్నీ పూర్తిగా అర్థమయ్యేలా చూడటం. అవును. ఈ చర్చంతా ఒక ఫిజియాలజిస్ట్ మరియు న్యూరో సర్జన్ అయిన డాక్టర్ గాంధీ బి లంక గారి రచన ఆధారంగా రూపొందించబడింది. ఈ అంశం వెనుకున్న అసలు ఆలోచన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన మెదడు యొక్క ప్రతిస్థితి, అది మెలకువ అయినా, గాఢ నిద్ర అయినా, కలలు కనే దశ అయినా, అదంతా థాలమస్ మరియు కార్టెక్స్ అనే రెండు ప్రధాన భాగాల మధ్య జరిగే ఒక నిర్దిష్టమైన విద్యుత్ కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుంది. ఓకే. ఈ స్థితులను ఒక మేల్కొలిపే వ్యవస్థ అంటే అరౌజల్ సిస్టమ్ నియంత్రిస్తుంది. ఇంకా మన శరీరంలోని ఒక మాస్టర్ క్లాక్ వీటన్నిటినీ బయటి ప్రపంచంలోని కాంతి, చీకటి చక్రానికి అనుగుణంగా సింక్రలైజ్ చేస్తుందన్నమాట. సరే, దీన్ని కొంచెం విడమరిచి చూద్దాం. మీరు థాలమస్ మరియు కార్టెక్స్ను ప్రధాన పాత్రధారులు అన్నారు. ముందుగా థాలమస్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని మెదడుకు ప్రవేశ ద్వారం అంటారు కదా. ఖచ్చితంగా. థాలమస్ను కార్టెక్స్కు ఒక గ్రాండ్ రిసెప్షన్ ఏరియా లేదా గేట్వే అని చెప్పవచ్చు. మనం చూసే, వినే, స్పర్శించే ఇలా దాదాపు అన్ని ఇంద్రియ సమాచారం కార్టెక్స్కు చేరే ముందు థాలమస్ నుంచే వెళ్ళాలి. ఓకే. ఈ థాలమస్ నుండి కార్టెక్స్కు వెళ్లే ప్రొజెక్షన్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఆగండి, ఇక్కడే కొంచెం స్పష్టత కావాలి. డిఫ్యూజ్ మరియు స్పెసిఫిక్ అంటే ఉదాహరణకు ఇంట్లో అందర్నీ నిద్రలేపడానికి అన్ని లైట్లు వేసినట్లు కొన్ని సిగ్నల్స్, అవును. ఒక పుస్తకం చదవడానికి కేవలం టేబుల్ ల్యాంప్ను ఆన్ చేసినట్లు మరికొన్ని సిగ్నల్స్ ఉంటాయననుకోవచ్చా? అద్భుతమైన సారూప్యత. సరిగ్గా అదే. డిఫ్యూజ్ ప్రొజెక్షన్స్ అనేవి మిడ్లైన్ మరియు ఇంట్రాలామినార్ న్యూక్లియై నుండి కార్టెక్స్లోని చాలా పెద్ద ప్రాంతాలకు వెళతాయి. మనల్ని మెలకుగా, ఏకాగ్రతతో ఉంచుతాయి. అచ్చం మీరు చెప్పినట్టు ఇంట్లోని అన్ని లైట్లు ఆన్ చేసినట్లు. కానీ స్పెసిఫిక్ ప్రొజెక్షన్స్ మాత్రం ఉదాహరణకు ఎల్జిఎన్ నుండి విజువల్ కార్టెక్స్కు, ఎంజిఎన్ నుండి ఆడిటరీ కార్టెక్స్కు మాత్రమే వెళతాయి. ఒక నిర్దిష్ట పని కోసం అన్నమాట. అర్థమైంది. మరి ఈ గేట్వేలో గేట్ కీపర్స్ కూడా ఉంటారా? ఈ సమాచార ప్రవాహాన్ని ఎవరైనా కంట్రోల్ చేస్తారా? తప్పకుండా. చాలా వరకు థాలమిక్ న్యూరాన్స్ గ్లూటమేట్ను ఉపయోగించి ఉత్తేజాన్ని కలిగిస్తాయి. అంటే వెళ్ళండి అని సిగ్నల్ ఇస్తాయి. కానీ థాలమస్ చుట్టూ ఒక పొరలా ఉండే థాలమిక్ రెటిక్యులార్ న్యూక్లియస్ అంటే టీఆర్ఎన్ గాబా అనే నిరోధక న్యూరో ట్రాన్స్మిటర్ను వాడుతుంది. ఓహ్, అంటే అది ఆగండి అని చెప్తుందన్నమాట. సరిగ్గా. అదొక కఠినమైన గేట్ కీపర్లా పనిచేసి ఏ సమాచారం కార్టెక్స్కు వెళ్ళాలి, ఏది ఆగాలి అని నిర్ణయిస్తుంది. ముఖ్యంగా నిద్రలో ఈ గేట్ కీపర్ చాలా చురుకుగా ఉంటాడు. ఓకే. ఇప్పుడు థాలమస్ అనే గేట్వే దాటాం, ఆ సమాచారం రాజభవనం లాంటి కార్టెక్స్లోకి వెళ్ళింది. మరి ఆ భవనం నిర్మాణం ఎలా ఉంటుంది? అసలు కథ ఏంటి అక్కడ? నియోకార్టెక్స్కు 6 పొరలుంటాయి. 6 అంతస్తుల భవనంలా అనమాట. థాలమస్ నుండి వచ్చే సిగ్నల్స్ అన్నీ నేరుగా 4వ అంతస్తులోకి అంటే 4వ పొరలోకి వెళ్తాయి. అదే వాటి మెయిన్ రిసెప్షన్ ఏరియా. అవును. అక్కడ 3 రకాల ముఖ్యమైన కణాలుంటాయి. పిరమిడల్ కణాలు, ఇవి కార్టెక్స్ నుండి బయటకు ఆదేశాలు పంపుతాయి. తరువాత నిరోధక ఇంటర్న్యూరాన్లు, ఇవి స్థానికంగా కార్యకలాపాలను నియంత్రిస్తాయి. ఇక స్పైనీ స్టెల్లెట్ కణాలు 4వ పొరలో ఉండి థాలమస్ నుండి వచ్చే సమాచారాన్ని స్వీకరిస్తాయి. ఈ మొత్తం కార్టెక్స్ నిలువు వరుసలుగా అంటే కాలమ్స్గా అమర్చబడి ఉంటుంది. ప్రతి కాలం ఒక చిన్న ప్రాసెసింగ్ యూనిట్లా పనిచేస్తుంది. ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతోంది. మెదడు మెలకువ నుండి గాఢనిద్రలోకి ఎలా మారుతుంది? దీని వెనుక ఉన్న ఆన్ ఆఫ్ స్విచ్ లాంటిది ఏమైనా ఉందా? ఉంది. దాని పేరే ఆరోహణ జాగృత వ్యవస్థ లేదా ఎసెండింగ్ అరౌజల్ సిస్టమ్. ఇది మెదడు కాండం మరియు హైపోథాలమస్లోని అనేక కేంద్రకాలతో కూడిన ఒక సంక్లిష్ట నెట్వర్క్. ఇదే మనల్ని మెలకువగా, అప్రమత్తంగా ఉంచే సిస్టమ్. ఆగండి, మీరు చెబుతున్న కేంద్రకాలు లోకస్ సెరివిలియస్, రాఫే న్యూక్లియై, టిఎంఎన్, అవి విడుదల చేసే రసాయనాలు నార్పైన్ఫ్రేన్, సెరోటోనిన్, హిస్టమైన్, ఇదంతా ఒక పెద్ద జాబితాలా ఉంది. అవును, ఉంది. అంటే మనల్ని మేల్కొనుంచేది ఒక స్విచ్ కాదు, ఒక కెమికల్ కాక్టైల్ అనమాట. ఇప్పుడు పరీక్షలకు చదివే విద్యార్థికి ఈ 4గింటిలో ఏది ముఖ్యం?
మంచి ప్రశ్న. ఆ కాక్టైల్ మొత్తాన్ని ఫ్లిప్ ఫ్లాప్ మోడల్తో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇదొక బైనరీ స్విచ్ లాంటిది. ఒకటి ఆన్లో ఉంటే మరొకటి ఆఫ్లో ఉంటుంది. ఓకే. మెలకువగా ఉన్నప్పుడు ఈ మేల్కొలిపే కేంద్రకాలన్నీ అంటే ఎని 5HT హిస్టమైన్ అన్నీ చురుకుగా ఉంటాయి. అవి హైపోథాలమస్లోని నిద్రను ప్రోత్సహించే ప్రీఆప్టిక్ ప్రాంతాన్ని నిరోధిస్తాయి. అంటే దాన్ని పని చేయకుండా ఆపుతాయి. అవును. ఎన్ఆర్ఈఎం నిద్రలోకి వెళ్ళినప్పుడు దీనికి రివర్స్ జరుగుతుంది. ఆ ప్రీఆప్టిక్ ప్రాంతం గ్యాబాను విడుదల చేసి ఈ మేల్కొల్పే కేంద్రకాలను ఆపివేస్తుంది. ఇదొకరినొకరు అణిచివేసుకునే వ్యవస్థన్నమాట. అంటే ఇది ఒక బైనరీ స్విచ్. మేల్కొనే రసాయనాలు ఆన్లో ఉంటే నిద్ర పుట్టించేవి ఆఫ్లో ఉంటాయి, లేదా దానికి వ్యతిరేకం. మధ్యస్థంగా ఉండటం దీనికిష్టం లేదు. మరి ఒరెక్సిన్ పాత్రేంటి? ఇది ఆ స్విచ్ అటూ ఇటూ కదలకుండా గట్టిగా పట్టుకునే వ్యక్తిలాంటిదా? సరిగ్గా అదే. ఓరెక్సిన్, దీనిని హైపోక్రిటిన్ అని కూడా అంటారు, ఈ ఫ్లిప్ ఫ్లాప్ స్విచ్ను స్థిరంగా ఉంచుతుంది. ఇది మేల్కొలిపే కేంద్రకాలన్నింటికీ బలమైన ఉత్తేజిత సంకేతాలను పంపి మనల్ని పగటిపూట స్థిరంగా మెలకువగా ఉంచుతుంది. ఒకవేళ ఈ ఒరెక్సిన్ న్యూరాన్లు దెబ్బతింటే? దెబ్బతింటే ఆ స్విచ్ అస్థిరంగా మారుతుంది. అప్పుడు మెలకువ నుండి నిద్రలోకి, ముఖ్యంగా ఆర్ఈఎం నిద్రలోకి ఆకస్మికంగా జారిపోతారు. ఈ పరిస్థితినే నార్కోలెప్సీ అంటారు. ఆసక్తికరంగా ఉంది. మరి ఈ విభిన్న స్థితులను మనం నిజంగా చూడగలమా? ఈజీ అంటే ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ మెదడులోని ఈ విద్యుత్ సంగీతాన్ని రికార్డ్ చేస్తుంది కదా? అవును. ఈఈజీ తలపై అమర్చిన ఎలక్ట్రోడ్ల ద్వారా మెదడులోని విద్యుత్ కార్యకలాపాలను రికార్డ్ చేస్తుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఏమిటది? ఈఈజీ కొలిచేది న్యూరాన్ల ఫైరింగ్ అయిన యాక్షన్ పొటెన్షియల్స్ను కాదు. బదులుగా వేలాది పిరమిడల్ న్యూరాన్ల డెండ్రైట్లలోని పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్స్ అంటే పిఎస్పీస్ యొక్క మొత్తం ప్రభావాన్ని కొలుస్తుంది. వేలాది న్యూరాన్లు ఒకేసారి కలిసి పనిచేస్తేనే ఈఈజీలో ఒక తరంగం కనిపిస్తుంది. అద్భుతం. అంటే ఈజీ మెదడు యొక్క సాధారణ లయను చూపిస్తుంది. మరి మూర్ఛ అంటే సీజర్ అనేది ఆ లయ పూర్తిగా దెబ్బతిని ఒక గందరగోళమైన, అత్యంత చురుకైన హైపర్సింక్రోనస్ స్థితి అని అనుకోవచ్చా? సరిగ్గా చెప్పారు. ఎపిలెప్సీ అంటే న్యూరాన్ల అసాధారణ, అత్యంత సమకాలీన కార్యకలాపాల వల్ల పదే పదే వచ్చే మూర్ఛలు. దీనికి ప్రధాన కారణం ఉత్తేజిత న్యూరోట్రాన్స్మిటర్ గ్లూటమేట్ మరియు నిరోధక న్యూరోట్రాన్స్మిటర్ గాబా మధ్య సమతుల్యత దెబ్బతినడం. ఓకే. మూర్ఛలు రెండు ప్రధాన రకాలు: పాక్షిక లేదా ఫోకల్ మూర్ఛలు, మెదడులోని ఒక చిన్న ప్రాంతంలో మొదలవుతాయి. రెండవది సాధారణీకరించిన లేదా జెనరలైజ్డ్ మూర్ఛలు. ఇవి మెదడులోని రెండు అర్ధభాగాలలో ఒకేసారి ప్రారంభమవుతాయి. సాధారణీకరించిన మూర్ఛలలో ఆబ్సెన్స్ మూర్ఛ, పెటిట్ మాల్ అని అంటారు, ముఖ్యంగా పిల్లలలో. ఇందులో వాళ్ళు కొన్ని క్షణాల పాటు స్పృహ కోల్పోయి తదేకంగా చూస్తూ ఉంటారు. అంటే మెదడు ప్రసారం కొన్ని సెకండ్ల పాటు స్టాటిక్లోకి వెళ్ళి ఏమీ జరగనట్లు మళ్లీ ఆన్లైన్లోకి వచ్చినట్లు ఉంటుందన్నమాట. చాలా చక్కగా వర్ణించారు. ఈఈజీలో దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తుంది: 3 హెర్ట్జ్ స్పైక్ అండ్ వేవ్ ప్యాటర్న్. ఈ అసాధారణ లయ థాలమస్ మరియు కార్టెక్స్ మధ్య తప్పుగా జరిగే సంభాషణ వల్ల వస్తుంది, ముఖ్యంగా థాలమస్లోని టీ-టైప్ కాల్షియం ఛానళ్ల వల్ల. అందుకేనా దీనికి ప్రత్యేక మందులుంటాయి? అవును. అందుకే ఎథోసక్సిమైడ్ అనే మందు ఉత్తమంగా పనిచేస్తోంది. ఎందుకంటే అది నేరుగా ఆ టీ-టైప్ కాల్షియం ఛానళ్లను నిరోధిస్తుంది. మరోవైపు గ్రాండ్ మాల్ లేదా టోనిక్ క్లోనిక్ మూర్ఛలకు ఫెనిటోయిన్ వంటి సోడియం ఛానల్ బ్లాకర్స్ వాడతారు. ఆ మూర్ఛల గందరగోళం నుండి ఒక సాధారణ ప్రశాంతమైన నిద్రలో మెదడు తరంగాలు ఎలా ఉంటాయి? ఆ మార్పు ఎలా జరుగుతుంది? మెదడు యొక్క లయలు దాని స్థితిని బట్టి చాలా అందంగా మారతాయి. మనం మెలకువగా కాని విశ్రాంతిగా కళ్ళు మూసుకున్నప్పుడు ఆల్ఫా రిథమ్ అంటే 813 హెర్ట్జ్ కనిపిస్తుంది. అదే కళ్ళు తెరిచి ఏకాగ్రతతో ఉన్నప్పుడు? అప్పుడు వేగవంతమైన తక్కువ యాంప్లిట్యూడున్న బీటా రిథమ్ అంటే 1330 హెర్ట్జ్ ఉంటుంది. ఇక నిద్రలోకి జారుకున్నప్పుడు మనం ఎన్ఆర్ఎం నిద్ర దశలలోకి ప్రవేశిస్తాం. ఎన్ఆర్ఎం నిద్రలో 4 దశలుంటాయి కదా, వాటి గురించి కొంచెం వివరంగా చెప్పండి. దశ 1 చాలా తేలికపాటి నిద్ర. ఇక్కడ తీటా వేవ్స్ ఉంటాయి. దశ 2 కొంచెం లోతైనది. ఇక్కడ స్లీప్ స్పిండల్స్ మరియు కే కాంప్లెక్సులు అనే ప్రత్యేక తరంగాలు కనిపిస్తాయి. అవెందుకొస్తాయి? అవి బయట శబ్దాలకు మనం మేల్కోకుండా మెదడు తనను తాను కాపాడుకునే ప్రయత్నంలాంటివి. ఇక దశ 3 మరియు 4 అనేవి గాఢ నిద్ర దశలు.
ఈ దశలలో పెద్ద నెమ్మదైన డెల్టా వేవ్స్ ప్రధానంగా ఉంటాయి. అందుకే దీనిని స్లో వేవ్ స్లీప్ అంటారు. శారీరక మరమ్మత్తు లాంటివి ఇక్కడే జరుగుతాయా? అవును, శారీరక మరమ్మత్తు, పెరుగుదల హార్మోన్ విడుదల ఇక్కడే ఎక్కువగా జరుగుతుంది. ఎన్ఆర్ఎం నిద్ర తర్వాత వచ్చే రెమ్ నిద్ర చాలా భిన్నంగా ఉంటుందంటారు. ఈజీ ఏమో మెలకువగా ఉన్నప్పట్లా ఉంటుంది, కానీ శరీరం నిద్రలో ఉంటుంది. ఇదెలా సాధ్యం? అందుకే ఆర్ఎం నిద్రను పారాడాక్సికల్ స్లీప్ అని కూడా అంటారు. ఈజీ మెలకువగా ఉన్నప్పట్లాగే ఉంటుంది, కాని 3 ముఖ్యమైన తేడాలున్నాయి. 1 వేగవంతమైన కంటి కదలికలు, ర్యాపిడ్ ఐ మూమెంట్స్. ఓకే. 2 కండరాల బిగువు పూర్తిగా కోల్పోవడం, అంటే ఏటోనియా. అందుకే మనం కలలలో పరిగెడుతున్నా నిజ జీవితంలో కదలం. 3 పీజీఓ స్పైక్స్. పీజీఓ స్పైక్స్ అవేంటి? ఈ పీజీఓ స్పైక్స్ను మనం మెదడులోని అంతర్గత సినిమా ప్రొజెక్టర్లాగా భావించవచ్చు. ఇవి పాన్స్ నుండి లాటరల్ జెన్యుకులేట్ న్యూక్లియస్ ద్వారా ఆక్సిపిటల్ కార్టెక్స్కు ప్రయాణించే విద్యుత్ తరంగాలు. మన రెమ్ నిద్రలో కలలు ఎందుకు అంత స్పష్టంగా సినిమాలాగా ఉంటాయో వివరించడంలో ఇవి సహాయపడతాయి. అంటే ఒక రాత్రిలో ఈ ఎన్ఆర్ఎం రెమ్ చక్రం చాలాసార్లు జరుగుతుందా? అవును, ఒక సాధారణ రాత్రి నిద్రలో మనం సుమారు 90 నిమిషాల ఎన్ఆర్ఎం రెమ్ చక్రాలను 4-6 సార్లు పునరావృతం చేస్తాం. రాత్రి మొదటి భాగంలో గాఢ నిద్ర ఎక్కువగా ఉంటుంది. తెల్లవారుజాముకు దగ్గరయ్యే కొద్దీ రెమ్ నిద్ర సమయం పెరుగుతుంది. అందుకే మనకు ఉదయాన్నే లేచినప్పుడు కలలు ఎక్కువగా గుర్తుంటాయి. ఆసక్తికరంగా ఉంది. వయసుతో పాటు కూడా ఇది మారుతోంది. నవజాత శిశువులలో రెమ్ నిద్ర 50% వరకు ఉంటే పెద్దవారిలో అది 25%కి తగ్గుతుంది. అంటే నిద్ర అనేది ఒక పద్ధతి ప్రకారం జరిగే ప్రక్రియ. మరి ఈ చక్కగా ట్యూన్ చేయబడిన వ్యవస్థలో అంతరాయం కలిగితే ఏమవుతుంది? అప్పుడు నిద్ర రుగ్మతలు వస్తాయి. మనం ఇంతకుముందు చర్చించిన నార్కోలెప్సీ, ఒరక్సిన్ లోపం వల్ల వస్తుంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటే ఓఎస్ఏ చాలా సాధారణం. ఇందులో నిద్రలో గాలి మార్గానికి అడ్డంకి ఏర్పడి శ్వాస పదే పదే ఆగిపోతుంది. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి కదా? తీవ్రంగా వస్తాయి. ఇది ఆక్సిజన్ స్థాయిలను తగ్గించడమే కాకుండా నిద్ర నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది. వ్యక్తి నిద్రపోయినా గాఢ నిద్రలోకి వెళ్లలేరు. అందుకే పగటిపూట నిద్రమత్తుగా ఉంటారు. సిపిఏపి మెషిన్ దీనికి ప్రధాన చికిత్స. ఇంత సంక్లిష్టమైన ఈ నిద్రామెలకువ చక్రాన్ని 24 గంటల షెడ్యూల్లో ఏది ఉంచుతుంది? మన శరీరంలో ఒక అలారం గడియారం లాంటిదేదైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. హైపోథాలమస్లోని సుప్రాకాయాస్మాటిక్ న్యూక్లియస్ అంటే ఎస్సిఎన్ మన శరీరానికి మాస్టర్ క్లాక్. ఇది మనలోని దాదాపు అన్ని జీవక్రియల లయలను ఉత్పత్తి చేస్తుంది. అయితే దీనికి బయట ప్రపంచంతో సంబంధం లేదా? ఉంది. ఈ అంతర్గత గడియారం సరిగ్గా 24 గంటలు ఉండదు, కొంచెం అటూ ఇటూ ఉంటుంది. బయటి ప్రపంచంతో సమకాలీకరించబడటానికి దీనికి ఒక సంకేతం కావాలి. ఆ సంకేతమే కాంతి. ఆసక్తికరంగా ఉంది. ఈ కాంతి సంకేతం ఇప్పుడు నిద్రపోవడానికి సమయం అయింది లేదా లేవడానికి సమయం అయింది అనే రసాయన సిగ్నల్గా ఎలా మారుతుంది? ఇది మెలటోనిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. దీని మార్గం కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది. కంటిలోని రెటినా నుండి రెటినోహైపోథాలమిక్ ట్రాక్ట్ ద్వారా కాంతి సమాచారం నేరుగా ఎస్సిఎన్కి చేరుతుంది. ఎస్సిఎన్ నుండి సంకేతాలు పీనియల్ గ్రంథికి వెళ్తాయి. ఓకే. చీకటి పడినప్పుడు ఎస్సిఎన్ పీనియల్ గ్రంథికి పని ప్రారంభించు అని సిగ్నల్ ఇస్తుంది. అప్పుడు పీనియల్ గ్రంథి సెరోటోనిన్ను మెలటోనిన్గా మారుస్తుంది. కాబట్టి కాంతి కంటిమీద పడినప్పుడు ఎస్సిఎన్ పీనియల్ గ్రంథిలోని మెలటోనిన్ ఫ్యాక్టరీకి బ్రేకులు వేస్తుంది. చీకటి పడగానే ఆ బ్రేకులు విడుదలయ్యి మెలటోనిన్ ఉత్పత్తి మొదలవుతుంది. అందుకే మెలటోనిన్ను చీకటి హార్మోన్ అంటారు కదా? అవును. మెలటోనిన్ MT1 మరియు MT2 అనే రిసెప్టార్లపై పనిచేస్తుంది. MT1 రిసెప్టార్లు నిద్రను ప్రేరేపిస్తాయి. MT2 రిసెప్టార్లు మన శరీర గడియారాన్ని కాంతి చీకటి చక్రంతో సమకాలీకరించడానికి సహాయపడతాయి. జెట్ లాగ్, షిఫ్ట్ వర్క్ లాంటి సమస్యలు దీనివల్లే వస్తాయా? ఖచ్చితంగా. అవన్నీ ఈ సిర్కాడియన్ రిథం దెబ్బతినడం వల్లే వస్తాయి. వీటికి జాగ్రత్తగా సమయం చూసుకుని వాడే లైట్ థెరపీ మరియు మెలటోనిన్ వాడకంతో చికిత్స చేయవచ్చు. కాబట్టి మొత్తం మీద చూస్తే మన స్పృహస్థితులు అనేవి థాలమస్, కార్టెక్స్ మరియు మెదడు కాండంలోని రసాయన కేంద్రాల మధ్య జరిగే ఒక సంక్లిష్ట నృత్యం లాంటివి. అవును.
వీటన్నిటినీ హైపోథాల్మస్లోని కాంతి సెన్సిటివ్ మాస్టర్ క్లాక్ అయిన SCN ఒక ఆర్కెస్ట్రా కండక్టర్లా సమయానికనుగుణంగా నడిపిస్తుంది. సరిగ్గా చెప్పారు. అయితే ఇదొక ముఖ్యమైన తాత్వికమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనం ఈ సర్క్యూట్లను, రసాయనాలను, విద్యుత్ తరంగాలను ఇంత వివరంగా అర్థం చేసుకున్నప్పటికీ హ్మ్, మనం అసలు ఎందుకు నిద్రపోతామనే ప్రాథమిక ప్రశ్నము సమాధానం ఇంకా పూర్తిగా తెలియదు. నిద్ర జ్ఞాపకశక్తికి, రోగనిరోధక శక్తికి, శరీర మరమ్మత్తుకు అవసరమని మనకు తెలుసు. కాని గాఢ నిద్ర సమయంలో ఆ రోజు నేర్చుకున్న వేలాది విషయాలలో ఏ జ్ఞాపకాలను పదిలపర్చుకోవాలి, వేటిని మర్చిపోవాలి అని మెదడు ఎలా నిర్ణయించుతుంది? ఇది ఇప్పటికీ ఈ పరిశోధనలో ఉన్న ఒక విస్తృతమైన అంశం. అవును, నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు. అది మన నాడీ వ్యవస్థను మనమే పునర్నిర్మించుకునే ఒక క్రియాశీల, సృజనాత్మక ప్రక్రియ.